మండలంలో ఉన్నటువంటి జీవితండ మరియు నల్లలగడ్డ ప్రధాన దారిపైన మరి గత ప్రభుత్వం రోడ్డు నిర్మించింది. అది నిన్న కురిసిన చిన్నపాటి వర్షానికే మరి కొట్టుకుపోవడం జరిగింది. మరి గతంలో ప్రభుత్వం ఏ చిన్న పనులు కూడా మరి నాణ్యత తీసుకొని నైపుణ్యతో పనిచేయలేదు. దానికి నిలువెత్తు నిదర్శనం మరి ఈ రహదారి అని కూడా మనం ఏమాత్రం ఎటువంటి నైపుణ్యత లేకుండా కాంట్రాక్టర్ పూర్తి కోసం ఇది నిర్మించినట్టు తప్ప మరి ప్రజలను కష్టాలను చూడలేక ఈ రోడ్డును నిర్మించిన కనబడతలేదు. కేవలం కాంట్రాక్టర్ లబ్ధి కోసం కాంట్రాక్టర్ని లబ్ధి పొందడానికి కమిషన్లు తీసుకోవడానికి వర్తించి వాటి కోసమే కనబడుతుంది తప్ప ఎటువంటి నాణ్యత కనిపించడం లేదు. మరి ఇది ఈ ప్రాంత వాసులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే ఇక్కడికి వచ్చి మరి దీన్ని పరిశీలిస్తారని చూస్తే మరి గత ప్రభుత్వం ఏమాత్రం ముందు జాగ్రత్తలు లేకుండా ఏమాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోకుండా తాత్కాలికంగా రోడ్డు నిర్మించినట్టే దీన్ని నిర్మించారు. మరి ఇది ఈ రోజు నిన్న వర్షానికి ఇబ్బంది కావడం వల్ల ఈ అంతా రోడ్డు కొట్టుకోవడం జరిగింది. అక్కడ మీరు చూసినట్టయితే పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లో కూడా విపరీతమైనటువంటి నీళ్లు చేరడం, ఈ రోడ్డు పైన ఉన్నటువంటి కంకర మట్టి కానీ మరి దాంట్లో పోవడం జరిగింది. మరి వాళ్ళ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి అన్నవాసులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. తప్పనిసరిగా అమ్మటే తక్షణమే ఝాన్సీ రేణు గారు దీన్ని పరిశీలిస్తారని కూడా వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. తప్పనిసరిగా చేస్తారని మరి గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.